హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి అయితే ఫెస్టివల్ రోజు అనమాట. ఫెస్టివల్ రోజు అన్న కొంచెం ముందు లేవాలి అనేసి అనుకున్నాను, లేసాను అనమాట. 6 అది ముందే లేసినట్టు కాదు, యాక్చువల్గా అందరు లేస్తారు ఒక 5కి 4కు లేస్తే అది మార్నింగ్ లేసినట్టు అనుకోవాలి. చలికాలము ఏంటి అనేసి అంటే 6 అయినా కూడా చూడండి బయట చూపిస్తాను, చీకటే ఉంది, అసలు ఎవ్వరు లేవలేరు అనమాట. ఇంకటైతే నేనే ఫస్ట్ లేసాను. ఇటు మాకు కింద చూసాను అనమాట, ఎవరు అయితే ఇంకా లేవలేదు, నేనే లేసాను మార్నింగు. అంటే ఇక నాకు ముక్కుకి ఈజీగా ఒక 1 అవర్ పడుతుంది నాకు. సో అందుకే ఇంకా లేచి ఫస్ట్ అయితే ముగ్గేద్దాము. మళ్ళీ అలాగే మా ఆయనకి ఇవాళ ఆఫీస్ ఉందన్నమాట, తనైతే వెళ్ళాలి, తనకు బాక్స్ రెడీ చేయాలి, నా పూజ అవ్వాలి, మాని పాపకు భోగి పండ్లు పోద్దాం అనేసి అనుకుంటున్నాము. అవన్నీ అవ్వాలి. అందుకే 6కు ఫస్ట్ లేసాను, లేచి బ్రష్ చేసేసి ఇల్లు ఊడ్చి అయ్యి ఇప్పుడైతే ముగ్గు అయితే వేస్తున్నాను. ఫస్ట్ చిన్నదే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ముందు రోజు నైట్ చూసుకున్నాను. ముందు రోజు కూడా మేము ఊరికి వెళ్ళొచ్చాం కదా, సండే రోజు, ఇది మండే రోజు అనమాట. నాకు సండే రోజు ఊరికి వెళ్ళొచ్చామన్నమాట ఫెస్టివల్ షాపింగ్కి. ఇది నెక్స్ట్ డే భోగి రోజు అనమాట. అందరికీ హ్యాపీ భోగి అనమాట. చాలా లేట్ అయిపోతున్నాయి వ్లాగ్స్ అయితే, రెగ్యులర్గా పెడదాం అనేసి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట. ఇక అంతే, ఇక ఏమో మూడ్ ఆఫ్ ఉంటుంది ఎప్పుడు చూడు. అంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది అనేసి కాదు, జరిగినవి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఎవరైనా మాటలు మనల్ని అన్నారు అనేసి అంటే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, మైండ్ డిస్టర్బ్ అవుతాయి అనమాట. ఏం చేయబుద్ది కాదు ఇంకా అప్పుడు. తినడం కూడా సరిగ్గా తినట్లేదు ఈ మధ్య, అసలు ఏమో మొత్తం మైండ్ అంతా అప్సెట్. సో ఇక్కడైతే ముగ్గైతే స్టార్ట్ చేసేసాను అనమాట వేయడము. యాక్చువల్గా స్కూల్ డేస్లో అంటే పెళ్ళికి ముందు అయితే సంక్రాంతి వస్తుంది అనేసి అంటే ఈజీగా ఒక 15-20 డేస్ నుంచే ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం అనమాట. ముగ్గులు అనేవి ఏ వేయాలి ఏంటి అనేసి 3 డేస్ కదా, భోగి రోజు వేయాలి, అలాగే సంక్రాంతి పొంగల్ రోజు వేయాలి, కనుమ రోజు కూడా వేయాలి కదా. ప్రతిరోజు కలర్స్ వేస్తామన్నమాట 3 డేస్. సో 3 డేస్కి ముగ్గులు అయితే ముందే ప్రిపేర్ అయ్యి పెట్టేసుకునే వాళ్ళం అనమాట. ఒక నోట్స్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. అంతకుముందు నాకు పెద్దగా డిజైన్స్ ఏం రాకపోయేది, ఈ మధ్య వేస్తున్నాను, చిన్న చిన్న ట్రై చేస్తున్నాను మ్యారేజ్ అయినాక. కానీ అంతకుముందు అయితే రాకపోయేదన్నమాట నాకైతే. చుక్కల ముగ్గులే వేసేదాన్ని అనమాట. ప్రతిసారి సంక్రాంతి వచ్చిందంటే ఆ ముగ్గులకే, చిన్న చిన్న ముగ్గులకే గంటన్నర అలా పట్టేదన్నమాట నాకైతే. సో ఎప్పుడైనా అంతే, కొందరేమో ఫాస్ట్గా వేస్తారు. ఇక నాకు ఇప్పటికీ కూడా అలవాటు లేదు, ముగ్గులు వేస్తూ ఉంటా కానీ పెద్దగా అలవాటు అయితే లేదు. ఫాస్ట్గా వేయడం, మెల్లగా స్లోగా వేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే చిన్న ముగ్గే అండి, ఒక కుండ వేసేసి పాలు పొంగిచ్చేటట్టు అలాగే పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొబ్బరి చెట్లు 2 వేసాను అనమాట. ఈ మళ్ళీ అలాగే దీపంలాగా అటు ఇటు పెట్టాను. నీట్గా వచ్చింది, చిన్న ముగ్గైనా నీట్గా వచ్చింది అనమాట. ప్లేస్ కూడా చిన్నగానే ఉంటుంది కదా మనది, సో అందుకే చిన్నగానే వేసేసాను. చూడండి బాగుంది, కాకపోతే చిన్నగా అయింది, ఇది కొంచెం దూరం అయితే దగ్గరికి అయితే బాగుంటుంది. ముగ్గు అయితే చూసారు కదా ఎలా ఉంది, బాగా వచ్చింది, నీట్గా ఉంది. మా ఆయన కూడా బాగుంది అనేసి అన్నాడు అనమాట. సైడ్ బార్డర్సే కొంచెం దూరం అయినాయి, ఇవి కొంచెం ఒక దగ్గరికి వస్తే బాగుండేది. యాక్చువల్గా నేను దూరం ఎందుకు వేసానంటే ముగ్గు దొక్కకుండా అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా, పక్కన కూడా పోర్షన్ ఉంటుంది కాబట్టి సందులకి ఇటు వెళ్తూ ఉంటారు, కొంచెం గ్యాప్ ఇస్తే అందులో నడుస్తారు కదా, కాలు పెడతారు కదా, ఆ ఉద్దేశంతో వేయాల్సి వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అంటే సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు మెయిన్ అనమాట. గొబ్బెమ్మలు ముగ్గులు మెయిన్. సో గొబ్బెమ్మలు చేస్తున్నాను అనమాట. నేను తీసుకొచ్చాను కదా అక్కడి నుంచి వెళ్ళి, కొంచెం తడిగా వేసేసి మనమైతే ఇక అలాగే నవధాన్యాలు ఆల్రెడీ తీసుకొచ్చాం కదా, నిన్ననే తీసుకొచ్చాం నవధాన్యాలు అన్నీ. ఇక మళ్ళీ మనం ఇంట్లో దొరకవు, అన్నీ ఉండవు కదా అన్నట్టుగా మళ్ళీ కొనుక్కు రావాల్సిందే విడిగా అనేసి, ఇంకా అన్నీ ఒకే దగ్గర దొరికాయి కాబట్టి మనకు ఈజీగా నవధాన్యాలు తెచ్చాను. ఇక అలా బంతి పూలు రేగ్గాయలు వేసేసి ఇంకా మనము గొబ్బెమ్మలు చేసి గొబ్బెమ్మలలో వేయాలన్నమాట. సో ఇక్కడైతే గొబ్బెమ్మలు అయితే ఇలా చేస్తున్నాను. అలాగే కుంకుమ పెట్టాలి, పసుపు పెట్టాలి, 4 అనమాట. కడప కట్టి ఇటు 2 అలాగే ముగ్గులో కూడా ఒక 4 పెట్టడం అనమాట. వీటితోటే కళ వస్తుంది అనమాట. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా మనకు, ముగ్గులు గొబ్బెమ్మలు పెడితేనే ఆ కళ అనేది వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈసారి నేను అనుకున్నాను కదా బంతి పువ్వులు అయితే తోరణాలలాగా చేసి మనకు మెయిన్ డోర్కి అలా పూజా రూమ్కి అలా వేద్దాం అనేసి అనుకున్నాను, లేదంటే మామిడాకన్నా వేద్దాం అనుకున్నాను. అనుకునే అన్నీ అవ్వవు కదా, ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుంది అనమాట. నాకు అంతే, ప్రతిసారి అలాగే అవుతుంది కదా. సో అందుకే ఇంకా ఏమోలే, ఇక ప్రస్తుతానికి పండుగ అంటేనే మనకు పనులు. నాకు ఆల్రెడీ చూశారు కదా క్లీనింగ్ అని, ఈజీగా ఒక 10 డేస్ అనుకుంటా, 10 డేస్ నుంచి క్లీనింగ్ అయితేనే ఉన్నది. ఇంకా ఆఖరికి అన్నీ అయినాయి కానీ లాస్ట్కు కిచెన్ ఇంకా ఏం లేదు కదా అనేసి కిచెన్ అయితే క్లీనింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
ఇది ఫ్రిడ్జ్ అనుకున్నాను, ఫ్రిడ్జ్ కూడా అవ్వలేదు. వీటికే ఓపిక అయిపోయిందనమాట. కాసేపు వర్క్ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. అప్పట్లాగా లేదు అనమాట స్టార్టింగ్లో. ఇంకా డెలివరీ అయినామనేసానంటే అంతే, చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. మనకు అనస్థీషియా ఇస్తారు కాబట్టి నడుముకి అది ఇబ్బంది పెడుతుంది అనమాట. రెస్ట్ ఉండాలి, కనీసం 3 months అయినా ఉండాలి. అసలైతే 5 months ఉంటే బెటరు ఈ రెస్ట్. కానీ నేను 3 months కూడా లేదనమాట. 3 స్టార్ట్ కాగానే నేనైతే వచ్చేసాను అనమాట ఇక్కడికి, మా ఆయన దగ్గరికి. మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నీకు తర్వాత ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఏర్పడతలేదు మంచిగానే ఉంది అంటున్నావు కానీ తర్వాత ఇబ్బంది అవుతుంది నీకు అనేసి అని చెప్పినా కూడా నేనే వినకుండా వచ్చాను అనమాట. ఇప్పుడు అనుభవిస్తున్నాము, ఏం చేస్తాము. అప్పుడు చెప్తే వినలేదు, ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఇక లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది భరించాల్సిందే. ఆడవాళ్ళకి ఇవన్నీ కష్టాలు తప్పవు. మనం పని చేయకుంటే నడవదనమాట, పని చేసుకోవాల్సిందే. సో మనకి ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ పూజ చేసుకోవాలి, స్నానం చేసేసి తర్వాత మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి. ఇవాళ కలగూర చేసుకుంటారట, కలగూర చిక్కుడుకాయ టమాటా, నెక్స్ట్ ఇంకేంటిది వంకాయ కలిపి కలగూర చేస్తారనమాట. భోగి రోజు చేస్తారట, కొందరేమో సంక్రాంతి రోజు చేస్తారు, మా అత్త వాళ్ళ సైడ్ భోగి రోజు చేస్తారంట. సో అది చేయాలి. మా ఆయనకైతే ఇవాళ డ్యూటీ ఉంది. మా అని పాపకైతే హాలిడేస్ ఇచ్చారు కానీ మా ఆయనకేమో రేపు హాలిడే అనమాట. తనకైతే ఉంది, తనకు బాక్స్ చేయాలి, మా అని పాపకు భోగి పనులు పోయాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. 9 వరకు అయిపోవాలి ఇవన్నీ. నాకు పూజ చేస్తున్నాను, హడావిడిగా అవుతుందన్నమాట. అన్ని దేవుళ్ళని కడిగి అవన్నీ చేసేసరికి టైం మళ్ళీ ఇప్పుడు 7:45 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ పాప భోగి పనులు వేయాలి. రైస్ కడిగి పెట్టిన కర్రీ అయితే ఇంకా మా ఆయన చేసేస్తాను. సో నేను ఇప్పుడు పూజ చేసేస్తాను అనమాట. ఫాస్ట్ కూర్చోబెట్ట దండం పెడతాను. కాసేపు మానిపాప అయితే స్నానం చేసింది, ఇంకా ఆమె తర్వాత రెడీ చేస్తా. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా అయిందనమాట. పూలని తర్వాత అనుకుంటా. శివాయ కలగూర చేయాలన్నమాట ఇవాళ. సో వంకాయలు, టమాటా, చిక్కుడుకాయ మొత్తం కలిపి సరిపోతే అబ్బా అనిపిస్తుంది నాకు. కొన్ని కట్ చేయనా ఫాస్ట్గా, సరిపో దగ్గరికి అవుతాయి కదా అవి అనేసి. సో ఇక్కడైతే మొత్తం వర్క్ అయితే అయిపోయింది. మా ఆయన హెల్ప్ చేశాడు అనమాట. వంట మొత్తం తనే చూసుకున్నాడు, లేదంటే లేట్ అయ్యేది అసలు. ఆయన ఉన్నప్పుడే భోగి పనులు పోద్దాం మాన్వికి, ఎవరికి తెలుసు లేదండి, ప్రతి ఇయర్ మేమే వస్తున్నాము. ఇక మాని పాపకైతే కొత్త డ్రెస్ వేసాము. ఇది వచ్చేసి నా చున్నీ అనమాట. అది నాకు పెళ్ళప్పుడు హెడ్కు అంటే తలకు వేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, అప్పుడు పెళ్ళప్పుడు వేసింది. సో ఇలా మాని పాపకైతే ఇప్పుడు దాన్ని ఫ్రాక్ కుట్టించేసాను అనమాట. ఇదే వేసాను భోగి పనులు పోసేటప్పుడు, కొత్త డ్రెస్ వేయాలి అనేసి అంటారు కదా అన్నట్టుగా అదే కొట్టించి అదైతే వేసాను అనమాట. ఫస్ట్ తల్లి పోయాలంటారు, నేను పోస్తున్నాను. ఇంకెవరున్నా నేను, మా ఆయననే కదా ఉంది. నేను పోసాక మా ఆయన అయితే పోసారు అనమాట. ఇక భోగి పనులు మీకు తెలిసింది కదా ఏమేమి కలుపుతారో. చెరుకు గడ నాకైతే దొరకలేదు, యాక్చువల్గా అది ఉంది, కాకపోతే నేను తీసుకురాలేదన్నమాట. ఉన్న వాటితోటే పోసేస్తున్నాం మేమిద్దరం అయితే. బాగుంది మానిపప్ప. నార్మల్గా రెడీ చేయకుండా కూడా బాగుంటుంది క్యూట్గా మానిపప్ప. ఇంకా రెడీ చేస్తే ఇంకా ఎక్కువ క్యూట్ ఉంటుంది అనమాట. సిగ్గుపడుతుంది భలే. ఇంకా సాంగ్ పెట్టామన్నమాట, ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ సాంగ్ ఉంటుంది కదా, బాగుంది ఆ సాంగ్ అయితే. సో అది పెట్టేసి ఇంక ఇక్కడైతే భోగి పనులు అయితే మానిపాపకి అయితే సక్సెస్ఫుల్గా వస్తున్నాం. హడావిడి అండి. మార్నింగ్ 6కి లేస్తే ఫుల్ ఇప్పటికి మా ఆయన వెళ్ళేదాకా పని అనమాట. కాసేపు అట్లా నాన్ స్టాప్ లేచిన కానీ పని అవుతుంది. 6 కానుంచి 8:30 వరకు నాన్ స్టాప్గా పని అయిందనమాట. సో ఇంకా కాసేపు అలా ఉరికే కూర్చున్నాను. వచ్చిన కలగూర అయితే ఇదన్నమాట, వంకాయ టమాటా నెక్స్ట్ చిక్కుడుకాయతో చేసింది. సో ఇవైతే ఎక్స్ట్రా అయినాయి అనేసి ఇక్కడ వదిలేసిపోయింది. ఇంకా ఇవన్నీ ఇంకా సదరాలే నీట్గా. దోశ పిండి ఉంది, దోశ వేసేసుకొని తినేస్తాం ఇప్పుడైతే. అమ్మ చూడండి కిచెన్ సిచ్యువేషన్. పూజ కూడా దేవుడి చూశారు కదా, ఆ పూలు అవన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఏడియాడ పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ సంక్రాంతి పొంగల్. మా ఆయనకి ఎందుకో అసలు ఈసారి పతంగి ఎగరేద్దామనేసి
తీసుకొద్దామనేసి ఇక మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే మేమైతే బయటికి బయలుదేరామన్నమాట. పతంగి తెచ్చుకొని రేపు మార్నింగ్ ఎగిరేస్తాము. రేపటి వ్లాగ్లో వస్తుంది అనమాట. ఇదైతే భోగి రోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. సో అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ భోగి అనమాట. సో ఇది వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్.